భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సభాధ్యక్షుడు అనంత్ రెడ్డి గారు, మరి కెఎస్ రత్నం గారు, మాజీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు అందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ వైభవ్ మాధవ్ రెడ్డి గారు, మరి దయాకర్ రెడ్డి లేడు, శ్రీకాంత్ మున్నూరు శ్రీకాంత్, మళ్ళా దయాకర్ మానయ్య శ్రీకాంత్, ముఖ్యంగా చంద్రశేఖర్, ఇక్కడ ఉన్న మన అధ్యక్షులు, మిత్రులు, ఈ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఒక బలవంతమైన నాయకుడు ఉంటే ప్రతిపక్షాన్ని ఓడగొట్టగలుగుతారు, శత్రువులను ఓడగొట్టగలుగుతారు. కానీ ఒక గొప్ప నాయకుడు ఉంటే ప్రతిపక్షాన్ని కూడా మన దిక్కు మలుసుకొని మనను సపోర్ట్ ఇస్తే అది గొప్ప నాయకుడు. మొన్న భారతదేశం మీద దాడి చేసిండ్రు, మన సింధూర్ మీద దాడి చేస్తే మనం ఉల్టా ఆపరేషన్ సింధూర్ పెట్టి వాళ్ళకు మూతోడు జవాబిచ్చినాం. అయితే వాళ్ళ ఎయిర్ బేస్లు 9 ఎయిర్పోర్ట్లను ధ్వంసం చేసినాము. వాళ్ళు ఏదైతే కిరాణా గుట్టలో కింద ఆటం బాంబులు పెట్టుకున్నారో దాని గుహల ఎంట్రన్స్ ధ్వంసం చేసినాం. వాళ్ళకు రెక్కలు ఇరగొట్టినట్టయింది. వాళ్ళు ఎటు దిక్కుపోకుండా వాళ్ళు బంద్ చేయండి, మేము ఇప్పుడు బంద్ చేస్తామని అంటే అప్పుడు మనం బంద్ చేసినాం. అయితే నరేంద్ర మోడీ గారి గొప్పతనం, ఆయన బలవంతుడు, గొప్పతనం ఏంటంటే అట్లయినాక ప్రతిపక్షాలందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలు అంటే డిఎంకేకు బీజేపీకి అసలే వడలు. డిఎంకే నుంచి కనిమోయి పోయింది, స్టాలిన్ చెల్లె పోయింది. ప్రతి దేశం తిరిగి మా ప్రధానమంత్రి ఎంత గొప్పోడు, మా భారతదేశం ఎంత గొప్పదని. అక్కడ ఎన్సిపి శరద్ పవార్ బిడ్డే బీజేపీకి అగేన్స్ట్, కానీ మా ప్రధానమంత్రి ఎంత గొప్పోడు. అటు మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీని పంపింది, అక్కడ విదేశాలకు పోయి ఏం చెప్తుండు, మా ప్రధానమంత్రి ఎంత గొప్పోడు. ఆఖరికి మన అసదుద్దీన్ ఓవైసీ కూడా పోయి మా ప్రధానమంత్రి ఎంత గొప్పోడు, మా దేశం ఎంత గొప్పది అనుకున్నారు. కానీ ప్రధానమంత్రి అనేది ఏంటంటే మనం భారతీయులు ఎందుకంటే మనం ఇక్కడ పుట్టినందుక ఉండొచ్చు, కానీ మనం భారతీయులం ఎందుకంటే భారతదేశంలో కేవలం భారతదేశంలో పుట్టినందుకు కాదు, భారతదేశం మన గుండెలుంది, అందుకే మన భారతీయులని. కానీ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది అసలుకు వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. వాళ్ళు భారతదేశంలో పుట్టి గుండెల విదేశాలున్నాయి. నిజంగానే అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకడున్నాడు 54 ఏళ్ల యువకుడు పార్లమెంట్లో ఉన్నాడు. వాడు అంటాడు, వాళ్ళు చిన్న పోరంతీరుగా సంకల్ కొట్టుకుండు, మోడీ ఓడిపోయింది మన ఒక విమానం పడిపోయిన సంకల్ కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. అరే బేవకూఫ్ ఖాన్కి షేమ్. బేవకూఫ్ ఖాన్కి ఏంటంటే మోడీ ఓడిపోయిన సంకల్ కొట్టాలి, అరే మన 10 మంది చచ్చిపోయినరు సంకల్ కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగానే అటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మోడీ ఓడిపోయిందంటే ఏమన్నట్టు, మోడీ కాదు ప్రధానమంత్రి ఓడిపోయిండు. ప్రధానమంత్రి ఓడిపోయిందంటే మన ప్రభుత్వం ఓడిపోయింది. మన ప్రభుత్వం ఓడిపోయిందంటే మన దేశం ఓడిపోయింది. మన దేశం అటు కొట్లాడుతున్న సైనికులు వీడు సంకలు కొట్టుకుంటా మన దేశం ఓడిపోయింది, దేశం ఓడిపోయింది, ప్రధానమంత్రి ఓడిపోయిండు, ఒక విమానం పడదని సంకలు కొట్టుకుంటూ తిరుగుతుంది. పార్లమెంట్ లో చెప్పాలంట, ఎందుకు చెప్తాం? వాళ్ళు మన రాష్ట్రాలన్నీ యుద్ధం అవుతుంటే చెప్తావా? ఇక్కడ ఒట్టి సిగ్గు తప్పిన వాళ్లకు గుండెల విదేశాలున్నాయి. కానీ అదే పార్టీల కొంతమంది ఉన్నారు. సల్మాన్ ఖుర్షీద్ ఉన్నాడు,
శశి థరూర్ ఉన్నాడు, మనీష్ తివారీ ఉన్నారు. వీళ్ళు ఆ పార్టీకి చెందినా కూడా వాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుకుంటా ఆ కాంగ్రెస్ పార్టీ మా ప్రధానమంత్రి మా దేశం ఎంత గొప్పదని చెప్పుకుంటా వస్తుంది. అది నిజమైన గెలుపు. ఓ దిక్కు సంబరాలు వాళ్ళని ఓడగొట్టినందుకు చేస్తే, ఇంకో దిక్కు మనం అందరు దేశం మొత్తం ఐక్యత అయిందని అది సంబరాలు. అది నిజమైన కారణం ఈ సంబరాలు. అందుకే ఇక్కడ ఎక్కడన్నా పార్టీ జెండాలు కనబడుతున్నాయా? ఇలా కనబడేది ఏం జెండా? భారతదేశం జెండా. అయితే మీరందరు తెలుసు, వాళ్ళు మతము ముంగట పెట్టుకొని పోరాడతారు. మతము చూసి చంపినరు. పిల్లల కింద తండ్రులు, భార్యల కింద భర్తలను చంపినరు మతాన్ని ముంగట పెట్టుకొని. కానీ మీరు 2-3 చెప్తే నమ్మరు. మన ఆర్మీకి మతము కులము ఏముండదు, దేశమే ఉంటది. ప్రతి పల్టన్ కు అంటే ప్రతి రెజిమెంట్ కు ఒక యుద్ధ బేరి ఉంటది, యుద్ధ పిలుపు ఉంటది. శివాజీకి ఏముండే? తల్వార్ పట్టుకొని ఏమని పోతుండే? హర్ హర్ మహాదేవ్ జై భవాని అనుకుంటా పోతుండే. కానీ మన ఆర్మీలో కూడా ఎన్నో రెజిమెంట్స్ ఉన్నాయి. ఒక రెజిమెంట్ బిహార్ రెజిమెంట్ యుద్ధ బేరి ఏంటంటే బోలో బజరంగ్ బలికి జై. కానీ దాని క్యాప్టెన్ ఎవరంటే కెప్టెన్ హనీఫుద్దీన్, ముస్లిం ఆయన కూడా బజరంగ్ బలికి జై అని కూడా వైండు ముంగట్ పోరాడిండు. రాజ్పుతానా రైఫిల్స్ దాని యుద్ధ పేరు ఏంటంటే రామచంద్ర మహారాజ్ కి జై. కానీ దాని క్యాప్టెన్ ఎవరంటే మణిపూర్ నుంచి ఒక క్రిస్టియన్ ఆర్మీ ఆఫీసర్. ఆయన పిస్తోల్ మీద కొట్టుకుంటా ముందుకు పోయిండు. ఏమనుకుంటా? రామచంద్ర మహారాజ్ కి జై అనుకుంటా పోయిండు. అది గొప్పతనం. అదే కాక జమ్మూ అండ్ కాశ్మీర్, పహల్గాం ఎక్కడ కాశ్మీర్ ఉంది. ఆడ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఉమర్ అబ్దుల్లా. ఆయన మతం ఏంది? ముస్లిం. కానీ ఇది అయినాక ఆయన తండ్రి ఏమో పారిపోయాడు. ఆర్టికల్ 370 మోడీ తెగనే అక్కడ ఇంగ్లాండ్ కు పారిపోయాడు. కొడుకు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కొడుకు తల ఉంచుకున్నాడు. ఖీర్ భవానీ గుడికి పోయి ప్రార్థన చేసి, ముస్లిం ఉన్నా కూడా ఖీర్ భవానీ గుడికి పోయి ప్రార్థన చేసి క్షమాపణ అడిగిండు, మా వాళ్ళు ఇట్లా చేసిందని. అది నిజమైన గెలుపు. కానీ యుద్ధంలో ఏమైంది? ఉత్త సైనికులే కాదు, మన టెక్నాలజీ గెలుపు, మన ఇంజనీర్ల గెలుపు, మన డిఆర్డిఓ అక్కడ ఉన్నది, మన ఇక్కడ ఏమున్నది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గెలుపు. దాంట్లో బుల్లెట్లు, తోపుల పోయేటివన్నీ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైతాయి. వాటి గెలుపు నిజంగానే ఇది భారతదేశం గెలుపు. అప్పుడు గెలిస్తే జై జవాన్ జై కిసాన్ అంటుంటే, ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ జై సైంటిస్ట్ జై ఇంజనీర్స్ టెక్నీషియన్స్, మన టెక్నాలజీ కూడా. దానికి ఈరోజు వాళ్ళ 500 డ్రోన్స్ మన మీద వాలినాయి. మనం అనుకోలేదు. నిన్న కాక మొన్న 300 డ్రోన్స్ యుక్రెయిన్ వాడితేనే రష్యా మీద దాడి చేస్తే రష్యాలో చాలా ధ్వంసం అయిపోయింది. కానీ 500 డ్రోన్స్ ఒకటేసారి మన మీద పడితే ఎట్లా తట్టుకుంటాం? అది ప్రపంచంలో ఫస్ట్ టైం తట్టుకునేది ఇది. అక్కడి నుంచి 500 డ్రోన్స్ వాడితే ఎట్లా కొడతాం? ఒక పిట్టని ఎట్లా కొడతాం? 500 పిట్టని ఎట్లా కొడతాం? అయితే వేరే రష్యా నుంచి టెక్నాలజీ రష్యా వాళ్ళు కూడా వాడుకోగలగలేరు. అయితే మన అక్షు మిసైల్స్ పోయినాయి, మనే 100 డ్రోన్స్ పోయినాయి. తర్వాత మన దగ్గర ఇక్కడనే భుజం మీద కొట్టే గన్ ఉంది, దాన్ని వజ్రా షాట్ అంటారు. వజ్రా షాట్ దాంతో వాడిండ్రు, మన తోపులు వాడిండ్రు, అన్ని వాడుకుంటా. ఇది నేను మొన్న ఢిల్లీ నుంచి ఒక పెద్ద రాజ్యసభ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండు. ఆయన అన్నాడు, ఇదేం గెలుపు, వాళ్ళ 50,000 డ్రోన్ కొరతందుకు మన 3 కోట్ల అక్షు మిసైల్ అంటే ఇది మనం అది గెలుపు కాదు. ఇంకా వాళ్ళు 500 డ్రోన్స్ పడితే మన నిజంగానే ఓడిపోతుంది. అరే కాదురా నాయనా, నాకు తెలుసు, నేను ఇంజనీర్స్. ప్రతి డ్రోన్ వాళ్ళ 50,000 డ్రోన్ కొడుతందుకు కొన్నేమో మన తోపులా ఇవి పోయినాయి, కొన్ని మన డ్రోన్స్ అందుకున్నాయి.
కొన్ని 2-3 జాలలు మన అక్షు మిసైల్ 3 కోట్ల పోయినాయి. కానీ మాక్సిమం ఎట్లా కింద పడేసిన అంటే భుజం మీద ఎట్టుకునే వజ్ర షాట్ అంటే భుజం మీద కొడితే ఒకటేసారి 5-10 డ్రోన్లు కింద పడిపోతాయి. అది టెక్నాలజీ, అది ఫస్ట్ టైం ప్రపంచంలో వాడిండ్రు. అండ్ దాంతో నిజంగానే ధ్వంసం చేసినాం. ఇప్పుడు సుబూత్ ఏంటంటే ఇప్పుడు చైనాకు ఫిలిప్పీన్స్ అనే దేశము, చిన్న దేశం, చైనా దాడి చేస్తుంది. వాళ్ళ బోట్లను షిప్లను మీద దాడి చేస్తుంటే వాళ్ళు ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు? ఫిలిప్పీన్స్ ఎవరి దేశము? అది అమెరికన్ బేస్ ఉంది. వాళ్ళు అమెరికా మిసైల్స్ కొనాలి కదా, అమెరికా మిసైల్స్ కొనలేదు. మనకు ఆర్డర్ ఇచ్చిండు బ్రహ్మోస్ మిసైల్, భారతదేశం నుంచి ఆర్డర్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా సుబూతులు. కానీ చెప్తందుకు ఎన్నో ఉన్నాయి. కానీ మన ఐక్యత చూసి ప్రపంచం విచిత్రపోయింది. ఒక్కొక్క అమెరికా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది, జర్మనీ మొత్తము జర్మనీ మాట్లాడుతుంది, ఫ్రాన్స్ మొత్తం ఫ్రాన్స్ మాట్లాడుతుంది. ఇక్కడ 29 రాష్ట్రాలు, 100 భాషలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాల ఐక్యత అయిందంటే ఎవరు నమ్మలేదు. మన దగ్గర ఇక్కడ ఐక్యత అవుతుంటే అక్కడ బలూచిస్తాన్ 4 ముక్కలు అవుతుంది. పాకిస్తాన్ నాడు బలూచిస్తాన్ వేరే అవుతుంది, సింధిస్తాన్ వేరే అవుతుంది, తర్వాత పష్తూనిస్తాన్ వేరే అవుతుంది, మళ్ళా పంజాబ్ వేరే అవుతుంది. ఇక పంజాబ్ లో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అంతే. అది ముక్కలు ముక్కలు అవుతుంది. ఎవరేమైనా ఇప్పుడు దాడి చేస్తే ఇప్పుడు రష్యా ఇప్పుడు మొన్న దాడి అయింది కదా, రష్యా ఏమైతుంది, వాళ్ళ ఏమంటున్నారంటే రష్యా, చైనా, ఇండియా ఒకటైతే మొత్తం ప్రపంచాన్ని తట్టుకుంటాం అని మొన్న ప్రపోజల్ పంపింది, ప్లాన్. నిన్న కాక మొన్న అందరు కూడా మనతోటి దోస్తీ కావాలని. కానీ ఒక దిక్కు దోస్తీ, కానీ ముఖ్యంగా ఏంటంటే మనం చూసి ఓర్వగలుగుతలేరు. ప్రతి యుద్ధం 5 యుద్ధాలైనాయి. కాశ్మీర్ది, దాని తర్వాత చైనాది 2 యుద్ధాలు ఓడిపోయినాం, తక్కిన యుద్ధాలు గెలిచినాం. కానీ యుద్ధం గెలిచినా ఓడిపోయినా ఇద్దరికి నష్టమైతుంది. ప్రతి యుద్ధంలో యుద్ధం కాగానే మనం యుద్ధం గెలిచిండొచ్చు కానీ ఆర్థికంగా నష్టపోయినాం. బంగ్లాదేశ్ యుద్ధం గెలిచినాము, ఆర్థిక పరిస్థితి ఏమైంది? ఇండియాది నాశనం అయిపోయింది. పెట్రోల్ 70% పెరిగింది. కరువు ఉండే, అప్పుడు కెరోసిన్ వాడేది, గ్యాస్ నూనె, మన గ్యాస్ సిలిండర్లు కాదు. సరిపోను కెరోసిన్ లేకుండే, ఉన్న కెరోసిన్ ధరలు పెరిగినాయి, కరువు అయింది. కానీ గెలిచినా ఓడినా ఆర్థికంగా అనేది నష్టపోయినాం. కానీ అటు దిక్కు యుద్ధం అవుతుంటే ఇటు దిక్కు ఆర్థికంగా ఎదిగింది భారతదేశము. జపాన్ ను ఓడగొట్టింది, జపాన్ ను దాటి 5వ స్థానం నుంచి 4వ స్థానం. ధరలు తక్కువైతున్నాయి, ఎకానమీ పెరుగుతున్నది, కరువు లేదు. ఏమైనా కరువు ఉందా? కరువు లేదు. తర్వాత నిన్ననే భారతదేశం ప్రభుత్వము అనుకుంది, అనౌన్స్ చేసింది ఏంటంటే పెట్రోల్ ధరలు కూడా తగ్గిస్తామని. ఎవరైనా చూసిందా పేపర్లా? అది నిజమైన గెలుపు. వీడు పోరాడు సంకలు కొట్టుకుంటా, అరే ఓ విమానం పడ్డది, మోడీ ఓడిపోయింది అని 10 మంది, వానంటే 10 మంది. కానీ మన సొంత పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తలేరు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు మోడీకి సపోర్ట్ ఇస్తున్నారు. అది నిజమైన గెలుపు. మనం ఇట్లనే భారతదేశం అందరు కలిసి ముంగటు పోదాము. తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుంది. తప్పనిసరిగా ఆర్థిక, ఇప్పటి వరకు మన ఎక్స్పోర్ట్స్ ప్రతి యుద్ధం తర్వాత ఓ 1,00,00,000 కోట్లు ఆయుధాలు మనం వేరే దేశాల నుంచి కొంటుంటుంది. ఈ యుద్ధం అయిపోయాక 1,00,00,000 కోట్ల ఆయుధాలు వేరే దేశం మన దగ్గర నుంచి కొంటున్నాయి. ఇవన్నీ నిజమైన గెలుపు. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్నిట్లా ముఖ్యమైనది ఏంటంటే ఆ యువకుడు ఉండు కదా సంకలు కొట్టున్నారు, వాళ్ళ సొంత వాళ్ళు నరేంద్ర మోడీ భజన చేస్తున్నారు. నిజమైన మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.